ఓంకారేశ్వర మమలేశ్వర జ్యోతిర్లింగము మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాండ్వా జిల్లాలో ఉంది. భారతదేశంలోని నదులలో పవిత్రమైన నది నర్మదా నది. ఈ నర్మదా నది ఒడ్డున మాందాత పర్వతంపై ఈ ఓంకార క్షేత్రం ఉంది. ఆకాశం నుండి చూస్తే ఓం ఆకారంలో కనిపిస్తుందంటే ఈ పర్వతము, అందుకని ఓంకార క్షేత్రం అని పేరు. ఈ ఓంకార క్షేత్రము ఉజ్జయినికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ లభించే శివలింగాలన్నీ బాణలింగాలు. నర్మదా నదిలో లభించిన బాణలింగం అత్యుత్తమమైనదని శివపురాణం చెప్తుంది. అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి సముద్రంలో కలిస్తే నర్మదా నది మాత్రం పడమరగా ప్రవహించి అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. ఓంకారేశ్వరంలో కింద ఓంకారేశ్వరుడు, పైన మహాకాళేశ్వరుడు ఉంటారు. గుడి మొత్తం 4 అంతస్తులుగా ఉంటుంది. మొదటి అంతస్తులో మహాకాళేశ్వరుడు ఉండగా మిగిలిన అంతస్తుల్లో ఉప ఆలయాలు ఉంటాయి. నర్మదా కావేరి అని రెండు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఈ 2 పాయల మధ్య ఉన్న ప్రదేశాన్ని శివపురి లేక మాందాతపురి అని పిలుస్తారు. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యన చిన్న చీలిక ఉంటుందట. ఆ చీలిక ద్వారా అభిషేక జలం మొత్తం నర్మదా నదిలో కలిసి పవిత్రీకరిస్తుందని భావిస్తారు. అలాగే ఇక్కడ ఈ క్షేత్రంలోనే అంటే ఓంకార క్షేత్రంలోనే ఆదిశంకరాచార్యుల వారు ఉపనిషత్తులకు భాష్యం రాశారు. ఈయన గురువుగారితో నివసించిన గుహను ఈ మధ్యనే పునరుద్ధరించారు. ఇక్కడ గౌరీ సోమనాథ మందిరంలో శివలింగ దర్శనం చేస్తే పునర్జన్మ ఉండదని విశ్వాసం. రాబోయే జన్మ రహస్యాలు కూడా తెలుస్తాయంట. అక్కడికి వెళ్ళి అందరూ గర్భాలయం చేరి అభిషేకం చేసుకోవచ్చు. మమలేశ్వర జ్యోతిర్లింగము ఓంకారేశ్వర్కి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ అభిషేకం మనమే చేసుకోవచ్చు. మమలేశ్వర లింగం వెనుక పార్వతీదేవి ఉంటారు. నర్మదా నది ఉత్తరపు ఒడ్డున ఉన్న ఏకైక జ్యోతిర్లింగము. మహాదేవుడు ప్రతిరోజు 3 లోకాలను ప్రయాణించిన తర్వాత ఇక్కడికి వచ్చి మహాదేవుడు విశ్రాంతి తీసుకుంటాడని నమ్ముతారు. అందువలన భగవానుడికి శయన ఏర్పాట్లు అద్భుతంగా చేస్తారు ఇక్కడ ప్రతిరోజు రాత్రిపూట. వింధ్య పర్వతం వరగర్భంతో మేరువును దాటి పెరిగిపోయింది. సూర్యుడు ఉత్తర దిశలోనే ఉండిపోయాడు. దక్షిణ భాగమంతా అంధకారంలో ఉండిపోయింది. అప్పుడు దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించగా అగస్త్య మహర్షి వలన మాత్రమే సాధ్యమని చెప్తే అగస్త్య మహర్షి వచ్చి రాగానే తన గురువైన అగస్త్య మహర్షిని చూసి వింధ్య పర్వతం వంగి నమస్కరిస్తుంది. అప్పుడు తాను దక్షిణ దేశానికి వెళ్తున్నా అని తిరిగి వచ్చే వరకు అలాగే ఉండమని చెప్తే అలాగే అని వింధ్య పర్వతం ఉండిపోతుంది. వింధ్య పర్వత గర్వాపహరణం జరిగింది కూడా ఇక్కడే ఈ క్షేత్రంలోనే. సాయంత్రం పూట ఇక్కడ నర్మదా నది హారతి ఇస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ హారతి. ప్రతిరోజు 6:30కి నర్మదా నది హారతి ఉంటుంది ఇక్కడ నర్మదా